తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ఆధిపత్యానికి సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు కావచ్చు, ప్రజాస్వామిక అగ్రకులాల్లో ఉన్నటువంటి మేధావి వర్గం కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ తెలంగాణలో సబ్బండ కులాలు, వర్గాలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామైనారు. అది ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా 60 సంవత్సరాలుగా ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ధ్వంసం చేశారని చెప్పి వాళ్ళకు వ్యతిరేకంగా ఈ యొక్క పోరాటం అనేటువంటిది జరిగింది. ఆ పోరాటంలో సబ్బండ కులాలు, ముఖ్యంగా దళితులు, బీసీలు, ఎస్టీలు, అన్ని సామాజిక వర్గాలు ఉద్యమంలో ఉండి ప్రధానంగా ఈ సామాజిక వర్గాల నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమము అది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో జరిగినప్పటికీ అది రేపు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఈ సామాజిక వర్గాలకు విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయంగా కూడా ఆ సామాజిక వర్గాలకు అన్ని రంగాలలో సమాన వాటా వచ్చేటువంటి విధంగా రేపటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా విద్యార్థులు నిజంగా తెలంగాణలో ఇప్పటికి కూడా విద్యా అవకాశాలు నిజంగా గ్రామ పునాదుల వరకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్య పైన ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మండల్ లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్లో కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, మండల్ లెవెల్లో మొత్తం కూడా ఒక హాస్టల్స్తో కూడినటువంటి ఒక పీజీ సెంటర్ లాంటివి, డిగ్రీ కాలేజ్ లాంటివి కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు అన్ని అవకాశాలు కల్పించేటువంటి విధంగా రేపు తెలంగాణ రాష్ట్రం ఉండాల్సిన అవసరం ఉంది తప్ప రేపు తెలంగాణలో మళ్ళా అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్నటువంటి వెలుమలు, రెడ్ల నాయకత్వంలో ఉంటే మాత్రం వచ్చే తెలంగాణలో కూడా మరో ఉద్యమానికి ఇప్పుడు ఏ విధంగానైతే ఉద్యమం చేసినారో అంతకు రెట్టింపుతో కూడినటువంటి ఉద్యమం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, ఇప్పుడు బయట మాట్లాడుతున్నటువంటి మేధావి వర్గం, ఇప్పుడు బయట ఉన్నటువంటి ప్రజా సంఘాల్లో పనిచేసే లెఫ్ట్ సంఘాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, రైట్ సంఘాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతైతే భాగస్వామైనారో రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ అంశాలపైన ఏవైతే తెలంగాణలో వెనుకబడి ఉన్నాయో ఆ వెనుకబడినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. రేపు తెలంగాణకు పాలకులు ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలోనే ముఖ్యంగా ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి విద్యార్థులు, ఉద్యమకారులపైన కేసులు ఎత్తివేయాల్సినటువంటి ప్రధానంగా. ఎందుకంటే మొదటి తరం దళిత వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి లోకమే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చరిత్ర ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే ప్రధానంగా ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఉద్యమకారులు ఉన్నారు. కానీ నాయకత్వంలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వెలుమలు రెడ్లు ఉన్నప్పటికీ, ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం అన్ని కులాలను కలిపింది. కానీ రేపు తెలంగాణలో అణచివేత లేనటువంటి తెలంగాణ, రేపటి తెలంగాణలో అవమానం లేనటువంటి తెలంగాణ, ప్రతి ఒక్క పేద వర్గానికి సంబంధించినటువంటి వాడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటువంటి తెలంగాణను పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి మేధావి వర్గానికి కానీ, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఆ విధంగా పనిచేయాలి తప్ప ఇక ఆంధ్ర ఆధిపత్యం పోయింది, రేపు తెలంగాణ ఆధిపత్య వర్గాలు ఈ యొక్క సమాజాన్ని మొత్తం కూడా ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేస్తే మాత్రం ఊరుకోవడానికి కూడా మన ఉద్యమకారులు కానీ, మేధావి వర్గం కానీ అటువంటి కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి తెలంగాణ, పచ్చని తెలంగాణ అంటే అటువంటి తెలంగాణ, పేదవాడు కూడా పూటకింత తిండి తినేటువంటి తెలంగాణ కావాలని పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ నేపథ్యంతో అదే సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ ఉద్యమాన్ని నడిపారని చెప్పేసి భావించాల్సినటువంటి అవసరం ఉంది.